అలాగే బ్రదర్ స్టీవెన్ పాస్టర్ గారు మరి భద్రాచలము, వారు కూడా స్టేజ్ మీద రావాల్సిన మనవి చేస్తున్నాను. అలాగే థామస్ పాస్టర్ గారు కూడా ఎటపాక, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నారు. అదే సార్ కొంచెం బాగట్లేదు, తప్పట్లేదు, బాగుంటే బాగుంటుంది. అలాగే చింతూరు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు గిరి గారు, వారికి కూడా స్టేజ్ మీదకి వస్తుండగా తప్పకుండా మనం చేస్తున్నాను. అలాగే నందిగం గ్రామంలో పనిచేస్తున్న ఆశీర్వాదం గారు కూడా స్టేజ్ మీదకి రావాలి స్పీడ్గా. ఆశీర్వాదం గారు, అలాగే దానియల్ గారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాలి. తర్వాత బ్రదర్ పేరు మర్చిపోయాను నేను, సత్యం గారు కూడా సరండి. దీవెన్ కుమార్ గారు కూడా రావచ్చు సార్, రండి. ఇప్పుడు స్థానిక మాస్టర్ గారు బాలరాజు గారు వచ్చి ఆత్మారాధన నడిపిస్తే ఆ టీంతో కూడా కోవిడ్ టీం గారు కూడా రండి, అందరు రండి. పాటలు పాడే టీం ఉంది అక్కడ, ఎస్ఎల్ఏ ప్రార్థన మందిరం టీం త్వరగా రావాలి. ఒక చిన్న ఆరాధన చేస్తే బాగుంటుంది, తర్వాత వాక్యం చదవడానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని అంటే ఒక్క రెండు మాటలు చెప్తాను. పెద్దోళ్ళు చాలా మంది వెనకాల ఉన్నారు, వాళ్ళ ముందు మనం పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదివారం ఆరాధనకు వచ్చాము, చర్చికి వచ్చామనంటే దైవజనులు చెప్పే వాక్యం వినటం వరకు మనం చేసే పని. ఆ విన్న దానిని బట్టి చేసే క్రియ ఏదైతే ఉందో ఆ ఆరాధన, అది మనము దేవునికి ఇచ్చేటువంటిది, అర్పించేటువంటిది. చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిని బట్టే మనం ఇంకా ఆశీర్వాదం అని నేను తెలియజేస్తున్నాను. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నా మాటలు కొంచెం ముందుకు తీసుకుని వెళ్తాను. ఒక మాటను జ్ఞాపకం చేసి నా మాటలు ముగించి ఆరాధనలోకి వెళ్తాను. ఎరుకో ప్రాకారము కోల్చబడింది అని బైబిల్లో మనము చాలాసార్లు చదివాము, చాలాసార్లు విన్నాము. దాని యొక్క విధానము ఏమిటి అని అంటే మీకు అందరికి తెలుసు.